నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండే పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గురువారం పలమనేరు పట్టుగుళ్ల విక్రయ కేంద్రంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పట్టుగుళ్లను విక్రయించేందుకు మార్కెట్కు వస్తున్న రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదని వచ్చిన ఫిర్యాదులపై ఆయన వెంటనే స్పందించారు. మార్కెట్ను సందర్శించారు. మార్కెట్లో కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే రైతులు మరియు వ్యాపారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపాల వల్లే రైతులు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారుల సిండికేట్ కారణంగా రైతులకు అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయని, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏం రేట్లవే వ్యాపారస్తులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఉన్నారు ఎవరు వ్యాపారస్తులు? మీరైనా వ్యాపారస్తులు? ఎక్కడ వెనక ఆరు గీడ కొంటా ఉన్నారా? మామూలు గీడ కొంటారా? బయట వ్యాపారస్తులు ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఎవరైనా ఉన్నారా బయట వ్యాపారస్తులు? ఎవరున్నారు బయట వ్యాపారస్తులు? ఏ రేట్ యూనిట్ ఉందా? ఇంకెవరు బయట వాళ్ళు ఒకటి తప్పించి ఇంకెవరు లేరు. వస్తారు సార్ ఎంతసేపులో వస్తారు? 12 గంటలకు కదా యాక్షన్. ఆన్లైన్లో యాడ ఫుల్ కనపడి ఆన్లైన్లో ఆన్లైన్లో చూసుకుంటే ఎంతమంది కొంటా ఉన్నారు బయట వాళ్ళు? 20 మంది కొంటారా? కర్ణాటక వాళ్ళు అంతే. ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్ బయట వాళ్ళంతా ఆటోమేటిక్ రీలింగ్ వాళ్ళే సార్. కర్ణాటక వాళ్ళంతా, మదనపల్లి వాళ్ళంతా చిన్న చిన్న వీళ్ళు యూనిట్కి. బీటీఎంలో 2 యూనిట్లు ఉన్నాయి. ఆ ఏరమ్ము 150 మళ్ళీ 2 యూనిట్లు ఉన్నాయి సార్. ఏరమ్ము వాళ్ళు 4 యూనిట్ల వాళ్ళు కొంటారు. లోకల్ వాళ్ళు మల్టీ ఎండ్ వాళ్ళు ఒక 35 మెంబర్స్ ఉన్నారు. డైలీ ఒక 10 to 15 మెంబర్స్ వస్తారు వాళ్ళు. వాస్తవం ఏముందో దాన్ని మాట్లాడండి. బయ్యర్లు రానియకుండా బెదిరించే శక్తి ఉండే బయ్యర్లు ఎవరు లేరు. సీకే బాబులు ఎవరు లేరు. కాబట్టి అదేం సమస్య రాదు. కానీ బట్ ఇది నువ్వు చెక్ చేసి కరెక్ట్ చేసి మంది టాప్ రావాలి. పలమనేరు అనేది అది మీ చేతిలో కూడా ఉంది. ఎట్లా బయ్యర్లు కాంపిటీషన్ పెంచాలనేది చూసి వాళ్ళకు రైతులకు ఇబ్బంది కూడా చేయాలి సార్. ఇంకోటి సార్, ఇప్పుడు లేదమ్మా అవుట్ సోర్సింగ్ కదా. అవుట్ సోర్సింగ్ తీసుకునే అవకాశం తీసుకోండి. ఏ మనిషి మార్కెట్ నుంచి మీకు డబ్బులు వస్తాయి కదా. దీంట్లో ఏమైనా మీ దగ్గర పట్టుకోరా? రూపాయి రైతు రీలర్
రూపాయలు చేసి ఎట్లా ఉన్నారు కాబట్టి దాంట్లోనే వాడుకోవాలి కదా మనము. రేటు రైతు ఒకవేళ రేట్ తక్కువ ఉందని క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ యాక్షన్లో ఇంకా 50-100 రూపాయలు తగ్గించి 500 పెట్టామనుకుంటున్నా, క్యాన్సిల్ చేస్తే రెండో యాక్షన్లో 400 అదే అట్లా స్టాండర్డ్ చేయాలనేది రాసింది సార్. మాకైతే కూడా వాళ్ళు ఒప్పుకున్నట్టయితే దాన్ని డౌన్ చేయకుండా అటు నుంచి స్టార్ట్ చేయాలి. 10 పైసలు పెరగని, రూపాయి పెరగని. మళ్ళీ ఏమంటే 50-100 తగ్గించేస్తే ఆ రైతు మళ్ళీ ఇంటికి పోలేక ఇక్కడ పెట్టుకోలేక మేము చాలా బాధలు పడింటాం ప్రతి ఒక్కరు కూడా. ఏమంటే చాందినాలు పెట్టుకుంటే బయటకు వచ్చేసి అట్లన్నా స్టార్ట్ చేయొచ్చు కదా. 500 కొట్టిస్తారు. 500 ఏదైనా కూడా 100 గ్రాములు సిల్క్ ఎంత ఉంది, పులికి ఎంత ఉంది అని విలువ కడతా ఉన్నారు సార్ కొన్ని మార్కెట్లో. ఎవరు నన్ను అధికారులు వేసుకొని ఇప్పుడు ఈ రోజు రైతులు వీళ్ళు కూడా ఉంటుంది. అవును సార్, అది ఉంటే నాణ్యత తెలిసిపోతుంది సార్. అప్పుడు ఈ స్టేట్లో ఎక్కడ లేదు. కర్ణాటక, తమిళనాడు. ధర్మపురిలో అయితే వాళ్ళు గవర్నమెంట్ స్టాఫే ఉన్నారు. ప్రతి లాట్ దగ్గర వెళ్ళి మార్నింగ్ లాట్ వస్తానే ప్రతి లాట్ దగ్గర వెళ్ళి చెక్ చేసి రేట్ ఫిక్స్ చేస్తారు. ఆ రేటు పైన వీళ్ళ రేట్ సో అట్లా జరుగుతుంది. అక్కడ స్టాఫ్ ఎక్కువ ఉన్నారు. ఇంకో ప్రాబ్లం ఉంది సార్. 30 సంవత్సరాల ముందే చిల్లగట్టి కర్ణాటకలో ఎక్కడికి పోయినా సార్ బాక్స్ పెట్టేసి అదే కౌంట్ చేసుకొని అదే బిల్లు వచ్చేస్తుంది సార్. ఇప్పుడు మన వాళ్ళు ఇంకా కూడుకుంటూ ఉంటారు సార్. ఏమంటే ఆ పద్ధతి మాకు ఇక్కడ నచ్చలేదు. ఏమంటే ఇప్పుడు నేనైతే ఇంటికాడ తూకం వేసుకొని వస్తా, మళ్ళీ ఇది చేస్తాను. చేతులు తప్పులు కూడా చేస్తాయి సార్, మిషన్ తప్పు చేయదు. అదేం సార్ మనం 30 ఏళ్ళు అనుకుంటామా? 20 కిలోమీటర్లు కాకపోతే కర్ణాటక ఉంది. మనము ఇంకా అనుకుంటే సార్ ఇంకా మనం అభివృద్ధి అయినట్ట. అందుకనేసి మాకు అది 2-3 సంవత్సరాల నుంచి అడగతానే ఉన్నాము. కమిషనర్ దృష్టి కూడా తీసుకుపోతుంది. ఎందుకో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు సార్. కూడకూడదు సార్, మిషనే కూడాలి. యంత్రం అయితే పొరపాటు. అదొకటి. దీనికి ఇంకోటి కూడా అడుగుతా ఉంటుంది. మాకు ఇప్పుడు ఆడ బిల్లు రాస్తారు. 40 బాక్సులు, 20 కేజీలు, 30 కేజీలు బాక్సులు అంతా రాస్తారు. ఆ స్లిప్ మళ్ళీ మాకు ఇస్తా ఉంటాయి. సపోజ్ ప్రతి మార్కెట్లో ఇస్తారు కదా. అది డీటెయిల్స్ పేపర్ మాకు ఇవ్వడం లేదు. ప్రతి ఉండేటప్పుడు పొరపాటు జరగచ్చు. స్లిప్ ఇవ్వడానికి డబ్బు ఏ స్లిప్ అయితే వేస్తావో దాన్ని ఇస్తే పేపర్ పెట్టి ఒక కాపీ వాళ్ళకి ఇచ్చేస్తే చేస్తూనే ఇచ్చేయండి. ఎటు రాస్తావు కాబట్టి ఆ బుక్ పెట్టేటప్పుడు కార్బన్ పెట్టేసి ఒక కాపీ మీ దగ్గర ఉంటుంది, ఒక కాపీ వాళ్ళకి ఇస్తే మేము కూడా ఒకసారి లేదనే కదా అతను చెప్తాను సార్. ముందు ఇస్తా ఉంటే ఒకసారి 2 సార్లు, ఎక్కువ సార్లు లేదు, ఒకసారి 2 సార్లు మిస్టేక్ జరిగితే సార్ మిస్టేక్ జరిగిందంటే మళ్ళీ టోటల్ వేసి మా డబ్బులు ఇచ్చిన ఎగరైతుంది ఏం లేదు. అందుకే దాన్ని కూడా లెక్క కార్బన్ రాసి వాళ్ళకి ఇచ్చేయమని చెప్తా ఉంటారు. అది సాఫ్ట్వేర్ రెడీ అవుతా ఉంది, సాఫ్ట్వేర్ రెడీ అవుతానే చేసేస్తామని చెప్తా ఉన్నారు. అంతవరకు సాఫ్ట్వేర్ రెడీ అయినంత వరకు మీకు ఒక స్లిప్ ఇవ్వని మీరు చూసుకుంటారు కదా. మీరు అది ఈజీ డిస్ప్లే కూడా రెడీ చేయండి. ఇంకేదన్నా గవర్నమెంట్ సైడ్ నుంచి నేను చేయాల్సిన పని సార్ 50 రూపాయలు రాయితీ వస్తే మేము ఇంకా ఉత్సాహంగా చేస్తాం, ఇంకా ఎక్కువ చేస్తాం. ఏమంటే ఇప్పుడు వ్యాపారస్తులు కూడా సాలిసాలను వాళ్ళు నిలిపేయంటారు సార్. పొలం నేర్లు 100 మంది తీస్తూ ఉన్నారు. అది వచ్చేటప్పుడు కొంచెం హెచ్చు తక్కువైనా కూడా అందరూ కూలు కొంటా ఉంటారు సార్. ఇప్పుడు 30% కొంటా ఉన్నారు, 70 మంది గమ్మున ఉండిపోయినారు సార్. రైతులు కూడా అట్లే ఉంది సార్. మాకు ఆ 50 రూపాయలు వస్తే పంట పోయినా వచ్చినా మాకు అది మమ్మల్ని నిలబెట్టేస్తా ఉంది సార్. మమ్మల్ని 50 అనేది ఇస్తే ప్రతి ఎవరైతే లబ్ధిదారు ఉన్నాడో వానికే అందుతా ఉంది, ఎక్కడా మిస్ కాకుండా. కాబట్టి ఇది ఇస్తే చాలా బాగుంటుంది. చాలా సంతోషం. 50 ఇవ్వాల్సిందే. నేను కూడా మీ తరఫున మాట్లాడుతున్నాను. నేను దానికంటే కూడా ఇవి ఇంపార్టెంట్. 50 ఇస్తే చాలు, మీద ఎందుకంటే ఈ సిస్టంలో ఎక్కడ మనకు లోపాలు ఉన్నాయి, ఈ లోపాలు ఫస్ట్ రెడీ చేయండి. ప్రభుత్వ పరంగా నేను చేయాల్సింది ఏమన్నా
మన లోకల్ తీస్తారా ఇదంతా చరకాలు వాడతారు సార్. ఇది మా వీళ్ళు చరకాలకి వాడతారు. మన వాళ్ళే తీసుకుంటారు. మన దగ్గర చరకాలే కదా ఉండేది. అవును సార్. బయట వాళ్ళు ఎవరు రారు. వాళ్ళే తీసుకుంటారు సార్. ఇది ఈ సైజ్ అడుగుడు ఉండరు రైతులు. అంటే ఒకే రైతు 4-5 లాట్లు 3 లాట్లు 2 లాట్లు ఒక రైతు 65 లాట్లు ఉంటే 35 మంది 40 మంది అన్న మినిమం 30-35 మంది ఉంటారు. ఉంటారు. మాకు ఎంతమంది వ్యాపారస్తులు పాల్గొంటా ఉంటారు అనేది స్పష్టంగా తెలియాలి సార్. అంత మంచిది మాకు వ్యాపారస్తులు ఇప్పుడు రైతులు ఎంతమంది ఉన్నామండి, వ్యాపారస్తులు ఎంతమంది పాల్గొంటారు, ముందు ఫిజికల్గా యాక్షన్ పెడతాను. ఇప్పుడు చుట్టుకునేస్తాం. ఇప్పుడు వ్యాపారస్తులు చాలా మంది వచ్చినారు అని కనపడుతున్నారు. ఇలా 3-4 ఉండేటప్పుడు కూడా కనపడతారు. ఇప్పుడు వ్యాపారస్తులు తక్కువగా ఉన్నారా. ఇప్పుడు ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఎవరు వ్యాపారస్తులు ఇద్దరు కొంటున్నారా, 4 కొంటున్నారా, కొంతమంది వ్యాపారస్తులు పూలు కొంటా ఉన్నారంటే మాకు ఈరోజు ఆప్షన్ లేదు, మాకు రిక్వెస్ట్ లేదు, ఒకరిద్దరు చెప్తా ఉంటారు. మాకు విన్నాం మేము. మాకు మాకు సారేమో ఇస్తామంటారు. మా దృష్టికి వచ్చింది అది రిక్వెస్ట్. దానికి మేమేం అడుగుతున్నామంటే రైతుల పక్షాన ఆన్లైన్లో డబ్బులు ఎవరైతే రియల్స్ అడ్వాన్స్ పేమెంట్ ఉంటుందో ఆటోమేటిక్గా మనకి అవకాశం వచ్చేయాలి. అధికారికి అవకాశం ఉండకూడదు. ఇతనికి చేయొచ్చు కదా ఆన్లైన్లో. అదే అది చేయాలని అడుగుతాడు. ఎవరు డబ్బులు చేయాలి. వాళ్ళు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు అది ఎంత రైతులు అనేవాళ్ళు నా ఊళ్ళో ఎవరు కొంటున్నాడు, ఎంతమంది బిజినెస్ చేస్తున్నారని తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి రైతులకు 100% ఉంది. అది ఎందుకు మనం చేయడం లేదు, ఇప్పుడు దాకా ఎందుకు జరగలా, ఏం ప్రాబ్లం? ఎక్కడైనా కానీ రిక్వెస్ట్ రాని, రిక్వెస్ట్ అనేది కూడా నువ్వు ఓపెన్గా పెట్టేస్తే బెటర్ కదా. రేటు పెట్టినావు ఎంతమంది వ్యాపారస్తులు ఈరోజు అటెండ్ అవుతా ఉన్నారు, ఎవరు ఆ వ్యాపారస్తులు, నీకు రిక్వెస్ట్ పెట్టే మనుషులు ఎవరు అనేది నువ్వు ఓపెన్గా మీరు డిస్ప్లే పెట్టి ఎంతమంది వ్యాపారస్తులు పాల్గొంటూ ఉన్నారు వాళ్ళది మీరు డిస్ప్లే చేయండి. మీ దగ్గర ప్రింట్ పెట్టేసేయండి. నా మాదిరి ఏమవుతుంది, డబ్బులు ఉన్నాయి కదా, ఇంకొకటి పెట్టేసి చూసి చదువుకుంటారు. పోతా ఉంటే 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, ఎవరు యావూరోడు ఎవరు తెలిసిపోతే వాళ్ళు క్లీన్గా ఉంటారు కదా, ఎవరికి అనుమానాలు ఉండవు. ఈరోజు చూసిన దాని ప్రకారం అయితే మంది బాగానే ఉంది. జరిగిన దాని ప్రకారం అయితే మన మార్కెట్ బాగానే ఉంది. వాళ్ళకు ఏమైనా అనుమానం అంటే నివృత్తి చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మీరు ఇమీడియట్గా దాన్ని డిస్ప్లే చేస్తారు. యావరేజ్ బాగానే ఉందనేసి మనం అనుకుంటాను సార్. మన ఇండియాలోనే నాణ్యమైన పూలు వీకోట, పలమనేరు, కుప్పంలోనే భగవంతుడిచ్చిన వరంతో వాతావరణం బాగుండే దానివల్ల నాణ్యమైన పూలు పండేది ఏడే. మంది ఆవరేజ్ కాదు రావాల్సిందే, టాప్ రేట్ రావాలి. మనం టాప్ రేట్ కాలంలో ఆవరేజ్ తీసుకుంటే మందే ఎక్కువ ఉంది. యావరేజ్ కాదు, టాప్ ఉండాలి.